ఎట్లా చూస్తారు సార్ ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం, అదేవిధంగా ఇవాళ మరి జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతున్నట్టు కొంతమంది వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ముమ్మాటికి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు. ఆయన ప్రధానంగా పార్టీలో చాలా సీనియరు. ఏ రోజు కూడా పార్టీ మారని పరిస్థితి. ఈరోజు అధిష్టానం కూడా గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే కేవలం పార్టీలో ఉన్న వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలి. ఈరోజు టీఆర్ఎస్ నుంచి వచ్చి కొందరు జాయిన్ అవుతున్నారు. అదే ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని జీర్ణించుకోలేనిటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. జీవన్ రెడ్డి గారిని జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లేరు, వేరే పార్టీకి వెళ్తున్నారంటే ఎట్లా ఉండబోతుంది? అక్కడ కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ టోటల్ మునిగిపోతుందండి. అక్కడ ఉన్నటువంటి శ్రేణులు, ద్వితీయ నాయకులు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ. ఎట్లా చూస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారి డిసిషన్ అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చాలా రాంగ్ ఇది. ఎందుకంటే 40 years నుంచి అక్కడ పార్టీని కాపాడుతున్న పెద్ద మనిషి. మినిమం అతనికి గౌరవం ఇవ్వాలి. పార్టీ అంటే కష్టకాలంలో కూడా పార్టీని విడిచిపెట్టక, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పార్టీని కాపాడిన వ్యక్తికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొత్త టీడీపీలోకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కష్టపడ్డాడు కాంగ్రెస్ కొరకు. కానీ ఈ జీవన్ రెడ్డి గారికి ఇలాంటి అన్యాయం చేయడం అనేది చాలా తప్పు. వితౌట్ ఇన్ఫర్మేషన్తో మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేను సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో తీసుకోవడం అనేది చాలా బాధాకరం. స్వీకరిస్తారా మీరు అక్కడ జగిత్యాల వాసులుగా కార్యకర్తలు? కాంగ్రెస్ అస్సలే స్వీకరించాం. 100% వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం కదా. ఎవరిది? రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారు స్వయాన. ఆదర్శ తీసుకున్నాడు వాళ్ళ సొంత లాభాల కొరకు, ఏదో మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు కాదు. వాళ్ళ సొంత లాభాల కోసం, స్వలాభాల కోసం, బిల్లుల కోసం. అక్కడ కనబడుతుంది కదా మనకు. ఇప్పుడు ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్లో అయినా సోషల్ మీడియా ఉంది కదా, మనకు చాలా వరకు అప్డేట్ ఉంది సోషల్ మీడియాలో. మీరు ఈరోజు నిన్న పేపర్ స్టేట్మెంట్లో 200 కోట్లు వాళ్ళ సొంత లాభాల కోసం, ఏదో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు కాదు కదా. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కొరకు అంటే ఎలా ఉంటుంది? జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతని నిర్ణయంతో తీసుకోవాలి. వాస్తవంగా అతని నిర్ణయం కొద్దీ తీసుకోవాలి. రేవంత్ రెడ్డిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైనా సరే, పిఎం నుంచి సీఎం వరకు ఇలాంటి రాజకీయాలు అనేవి ఇక్కడికే క్లోజ్ చేయాలి. ఎట్లా చూస్తారని ఇవాళ జగిత్యాలకు సంబంధించింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మీరు జీవన్ రెడ్డి గారికి ఒక మాట కూడా చెప్పకుండా అన్నట్టు మీరు కార్యకర్తలు చెప్తాను, ఏం చెప్తారు? ఖచ్చితంగా జీవన్ రెడ్డికి చెప్పకుండానే సంజయ్ కుమార్ని రాత్రి 11 గంటల సమయంలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే జగిత్యాల్లో 10 సంవత్సరాలు కష్టకాలం ఉన్నప్పుడు కార్యకర్తలకు అన్నం పెట్టి పార్టీని కాపాడిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీ 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీకి లైన్స్ దాటకుండా అతను కష్టపడ్డాడు. కానీ ఆయనకు తెలకుండా ఇవాళ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని జాయిన్ చేసుకోవడం మా కార్యకర్తల ఒత్తిడి మేరకు మాత్రమే ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నాడు. అంటే ఎందుకోసము ఇవాళ మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, ఆ గోడ మీద వాళ్ళ కాకిని మా గోడని ఇది ఆలనీయమని చెప్పి. అదే ఇప్పుడు మా కార్యకర్తల ఆలోచన కూడా అదే. అతను చెప్పిన విషయం, అతను చెప్పింది అతన్ని మర్చిపోయి ఇవాళ కార్యకర్తలను ఇబ్బందికి గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా ఉండబోతుంది మరి జగిత్యాల్లో ఒకవేళ జీవన్ రెడ్డి గారు పార్టీ మారే యోచన లేదు, దాదాపు లేరు. ఎమ్మెల్సీకి మాత్రమే రాజీనామా చేస్తాడు. అది కూడా కేవలం కార్యకర్తల ఒత్తిడి మేరకే ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది? రాజీనామా ఎందుకు చేయాల్సి? ఇప్పుడు 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాము. ఇప్పుడు సామాన్య కార్యకర్తలం మేము. రేపు ముందు స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు. ఇతను నమ్ముకున్న కార్యకర్తలకు జీవన్ రెడ్డి ఏ రకంగా ఆయన లాభం చేస్తాడు? అతను పార్టీలోకి వస్తే సామాన్య కార్యకర్తలకు ఇతను నమ్ముకున్న కార్యకర్తలకు లాభం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ రాజీనామా చేసిన ఆలోచన ఉన్నాడు. అంటే మరి ఏ పదవులు వద్దా జీవన్ రెడ్డి గారు? అది హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయిస్తుంది. దేనికోసం ఇవ్వాలంటే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకుంటా ఉన్నారు. ఇలా ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది జీవన్ రెడ్డి? ఉన్న ఎమ్మెల్సీ పదవికి ఉన్న ప్రభుత్వం సరైన న్యాయం చేయగలుగుతలేదు, వారి సేవలను వినియోగించుకుంటలేదు. కాబట్టి ఇవి ఉన్న ఎమ్మెల్సీ కూడా నాకు అవసరం లేదు అనే మా కార్యకర్తల ఉద్దేశం కొద్దీ ఈ ఒత్తిడితోటి రాజీనామా చేయడం జరుగుతుంది. గతంలో అక్కడ జగిత్యాల నుంచి 10 సంవత్సరాల నుంచి చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి వారికి ఇలా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేతో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది? ఇక వాస్తవానికి గత 10 సంవత్సరాల నుండి అధికారం లేకున్నా కానీ కార్యకర్తలు ఎన్నో రకాల ఇబ్బందులకు కావచ్చు,
ఏ రకంగా కానీ ఓడ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తవారు వచ్చేస్తే కొంచెం ఓడ్చుకునే పరిస్థితి అయితే ఉండదు, వ్యతిరేకత అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని మీరు? వాస్తవానికి అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ కొత్త వాళ్ళు అనేది వేరే పార్టీ వాళ్ళు అనేది మా పార్టీకి కాంగ్రెస్కి అనేది అవసరం లేదు వాస్తవానికి. అయినా కానీ వారు ఏ విధంగా ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారో మా కార్యకర్తలకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇకనైనా కానీ కొత్త వారికి అవకాశం అనేది ఇవ్వద్దు అనేది మా అభిప్రాయం కార్యకర్తలు. కార్యకర్తలకు మేము కడుపున పెట్టి చూసుకుంటాం అని చెప్పినాడు రేవంత్ రెడ్డి. మరి జగిత్యాల్లో ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఇలాగ వస్తున్నటువంటి వారి వల్ల మీకు న్యాయం జరుగుతుందా? ఎట్లా చెప్పబోతాం? న్యాయం అనేది జరగదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ మా జీవన్ రెడ్డి అంటే కన్నా తల్లి టైపు, ఇప్పుడు వచ్చే వాళ్ళు పెంచుకున్న తల్లి లాంటి వాళ్ళు కాబట్టి ఉన్న కార్యకర్తలకైతే న్యాయం జరగదు.